ఆంధ్రజ్యోతి ఏపీ ఎడిషన్లో చాలా కీలక అంశాలను ఈరోజు ఆంధ్రజ్యోతి హైలైట్ చేసే ప్రయత్నం చేసింది. ఏపీలో పొలిటికల్ ఇష్యూస్కి సంబంధించిన అంశాలను ఇక్కడ చూసినట్లయితే కలిసి గెలుద్దాం. గురువారం రాత్రి అమిత్ షాతో చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా భేటీ అయి ఉన్నారు. ఈ వార్తను ప్రధానంగా మెయిన్ పేజ్లో బ్యానర్ ఐటమ్గా ఈ రోజున ఆంధ్రజ్యోతి లీడ్ తీసుకుంది. ఇక్కడ చూసినట్లయితే చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా హుటాహుటిన ఢిల్లీకి కూడా వెళ్ళున్నారు. బీజేపీతో పొత్తులు ఖరారు దిశగా అత్యంత కీలకమైన చర్చలు జరుపుకున్నారు. ఆల్మోస్ట్ పొత్తులు కూడా ఖరారయ్యి సీట్ల ఎంపికకు సంబంధించి కసరత్తు కూడా ఆల్మోస్ట్ ఒక కొలిక్ అయితే వచ్చింది. కలిసి నడుద్దాం, కలిసి గెలుద్దాం అంటూ కూడా 2014 నాటి పరిణామాలను మళ్ళా రిపీట్ చేద్దాం అంటూ కూడా అమిత్ షా వాళ్ళకి హామీ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ టైటిల్తో ఆంధ్రజ్యోతి ఈ పొత్తును ఖరారు చేస్తూ ఈ రోజున వార్త ఇచ్చింది. కీలక దశకు టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు. చంద్రబాబు, పవన్తో అమిత్ షా, నడ్డా భేటీ. అసెంబ్లీలో గెలవడం మీకు ముఖ్యమే, మాకు ఎక్కువ ఎంపీ సీట్లు ఇవ్వండి, 370 స్థానాలు లక్ష్యంగా పెట్టుకున్నామంటూ కూడా అమిత్ షా, నడ్డా ప్రతిపాదన చేసినట్టు తెలుస్తోంది. ఇక్కడ చూసినట్లయితే అసెంబ్లీలో గెలవడం మీకెంత ముఖ్యమో బట్ పార్లమెంట్ ఎంపీ సీట్స్ కూడా మాకు పార్లమెంట్కి సంబంధించి అంతే ముఖ్యం అంటూ కూడా అమిత్ షా మాట్లాడారు. మాకు కొంచెం పార్లమెంట్ సీట్లు కేటాయింపులో కొంచెం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి అంటూ కూడా ఆయన మాట్లాడారు. అదేవిధంగా 370 స్థానాలు లక్ష్యంగా పెట్టుకున్నాం అంటున్నారు. మోడీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన సోలోగా బీజేపీకే 370 స్థానాలు వస్తాయంటూ కూడా మాట్లాడుతున్నారు. ఆర్టికల్ 370 రూపంలోనే ఒక సెంటిమెంట్ అస్త్రాన్ని 370 పేరుతో 370 ఎంపీ సీట్స్ పేరుతో జనంలోకి తీసుకెళ్తున్నారు ఆయన. అదేవిధంగా ఎన్డీఏ మొత్తానికి కలిపి 400 ఎంపీ సీట్స్లు వస్తున్నాయి. ఆల్రెడీ జర్మనీ లాంటి దేశాలు, జపాన్ లాంటి దేశాలు నన్ను ఆహ్వానిస్తున్నాయి, మరోసారి నేను పీఎం కాబోతున్నాను అంటూ కూడా ఆయన మాట్లాడుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే అమిత్ షా కూడా 370 స్థానాలు మేము లక్ష్యంగా పెట్టుకున్నాం అంటూ కమెంట్ చేస్తున్నారు. అమిత్ షా, నడ్డా కూడా చంద్రబాబు నాయుడు ముందు ప్రతిపాదన జరిపినట్టు కొన్ని లీకులు. అదేవిధంగా 4 ఎంపీ 6 అసెంబ్లీలో గెలుపు పక్క, ఇంకా ఎక్కువైతే వైసీపీకి ఆయాచిత లబ్ధి, మనసులో మాట చెప్పిన చంద్రబాబు. ఎన్డీఏలో చేరికపై ఆయన సుముఖత వ్యక్తం చేస్తున్నారు. అయితే వాళ్ళు పూర్తి స్థాయిలో ప్రపోజల్స్ పెట్టిన కొన్ని 9 అసెంబ్లీ సీట్స్ అండ్ దెన్ 5 ఎంపీ సీట్స్. బట్ చంద్రబాబు నాయుడు మాత్రం 4 ఎంపీ సీట్లు ఇస్తాం, 6 అసెంబ్లీ సీట్లకి నేను సుముఖంగా ఉన్నానంటూ కూడా మాట్లాడారు. ఇంకా సీట్లు ఎక్కువయ్యే కొంది అది వైసీపీకి కూడా అనుకూలమయ్యే అవకాశం ఉంటుంది. బీజేపీ, టీడీపీ పొత్తును వైసీపీ ఎలివేట్ చేస్తూ కొన్ని సీట్లు సాధించే అవకాశం ఉంటుంది కొన్ని మైనారిటీ లాంటి సీట్స్ విషయంలో అంటూ కూడా చంద్రబాబు తన మనసులో ఉన్న మాటను అమిత్ షాతో చెప్పే ప్రయత్నం చేశారు. ఎన్డీఏలో చేరిక కూడా ఆయన సుముఖత వ్యక్తం చేశారు. ఆల్మోస్ట్ ఈ పొత్తులు కూడా ఖరారైపోయాయి. ఆల్మోస్ట్ టీడీపీ ఇచ్చే సీట్లకు కూడా అటు బీజేపీ నేతలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే అనుకోవాలి. ఇది ఫైనల్ డిస్కషన్సే అనుకోవాలి ఇవి. ఇక 2-3 రోజుల్లో పూర్తి స్థాయిలో సీట్ల పంపకాలకు సంబంధించి కూడా ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంటుంది.